నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నాడీపతి బ్రీడ్. అంటే మనం స్టార్టింగ్ మీనియేచర్ అన్నాం, అంటే 2.5 అడుగుల లోపు ఉండే విధంగా అట్లని మ్యూటేషన్ చేసాం, దాన్ని మీనియేచర్ అన్నాం. తర్వాత మైక్రో అన్నాం, అంటే 2 అడుగుల ఎత్తు లోపు ఉండే విధంగా. ఈ నానో అంటామండి. ఇవి నానోలో కూడా పెద్దవి. ఇప్పుడు ఇది ఉందంటే మదరు, ఇది దీని పిల్ల. చూడండి ఎంత ఎత్తు ఉంది. ఇది మహా అయితే 2 అడుగుల లోపు మాత్రమే ఉందండి. ఇది దాని పిల్ల. చాలామంది అపోహ ఏంటంటే చిన్న ఆవులు పుట్టవు అంటారు. అదంతా ఉట్టిది. ఇక్కడ పొంగనూరు ఆవుల విషయానికి వస్తే గర్భం పెద్దగా ఉంటుంది, దాని పెల్విక్ చిన్నదిగా ఉండటం వల్ల అది డెలివరీలో ఇబ్బందులు అనేది మనం కూడా చూసాం. కానీ ఈ బ్రీడు చాలా చిన్నది కాబట్టి గర్భం తగ్గట్టుగా, గర్భం సైజు చిన్నది, దాని తగ్గట్టుగా పెల్విక్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే ఉంటుంది ఈనడం అనేది జరుగుతుంది. సృష్టిలో చాలా జీవరాశులు చిన్నవి ఉంటాయండి. చిన్నలకి పిల్లలు పుట్టవా, వాటికి ఏమైనా సర్జరీలు చేస్తున్నాం. అదేవిధంగా వీటికి న్యాచురల్గానే పుడితే మనం న్యాచురల్గా మీటింగ్ చేయడం వల్ల, ఇది దీంతో మీటింగ్ జరగడం వల్ల ఇది పుట్టింది. ఇది చూడండి, ఇది మేము చేసే సక్సెస్ అనొచ్చు. ఇప్పుడు 7 ఇంతలు అంటారు, ఇది ఒక 8వ ఇంత కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత పొట్టివి. దీన్ని నాడీపతి నానో అని పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ తరగతికి. ఇందులో పెద్దవి ఉన్నాయి, అది కూడా 1.5 ఇయర్ ఏజ్ ఉంటుంది. అది కూడా అంతే, రీసెంట్గా క్రాస్ అయ్యింది. ఇదైతే దీనికి పిల్ల పుట్టింది. ఇదంతా కూడా మన సక్సెస్ అనే చెప్పవచ్చు. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇంకో విషయం, ఈ బ్రీడ్ అనేది ఎక్కడా ఉండటం అనేది ఉండదు. ఒకవేళ ఎవరైనా ఇస్తానన్నా అది పొంగునూరు జాతికి సంబంధించింది మాత్రమే. అవి తర్వాత 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఎదగటం కూడా జరుగుతాయి. అయితే మీకు ఈరోజు ఇది చూపిందామని, ఒక నానో, ఒక మదరు, కాఫ్ కూడా చూపిందామని మీకు ఈ విధంగా వీడియోకి ముందుకు వచ్చాం. ఉండు. ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇది చూడండి, కాఫ్. ఇదమ్మా, ఇలా. ఇది కాఫ్ అండి. ఇది కూడా 1 ఇయర్ 3 మంత్స్ ఉంటుంది.